అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో ద్వారా ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైన సమాచారము. ఇలా చేస్తే నెలకు రూ. 3,650 లాభం. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలనైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. 3 నెలల్లో నేను పదవి విరమణ చేయబోతున్నాను. నెలకు వచ్చే బేసిక్ పెన్షన్లో 3వ వంతు అంటే 1/3 కమ్యుటేషన్ చేసుకుంటే రూ. 7,11,591 వస్తాయి. కానీ నెలకు వచ్చే పెన్షన్ నుంచి రూ. 8,581 15 సంవత్సరాల పాటు తగ్గిస్తారు. 15 ఏళ్ల తర్వాత కమ్యుటేషన్ కారణంగా తగ్గిన పెన్షన్ను అంటే కమ్యుటేషన్ ముగిసిన కారణంగా తగ్గిన పెన్షన్ను పునరుద్ధరించి పూర్తి పెన్షన్ అయితే చెల్లిస్తారు. అంటే పూర్తి పెన్షన్ చెల్లిస్తారు. దీన్ని వినియోగించుకుని ముందే డబ్బులు తీసుకోవడం మంచిదేననైతే మన మిత్రుడు అడిగారండి. ఇక్కడ అతను 1/3 అంటే రూ. 8,581 కట్ చేస్తారన్నారు. మనము ఇంటూ 3 చేద్దాం. రూ. 8,581 ఇంటూ 3 అంటే రూ. 25,743 పెన్షన్ అండి. ఇది పెన్షన్ అనమాట. ఇది పెన్షన్ అయినప్పుడు మనకు ఇచ్చే అమౌంట్ వచ్చేసి రూ. 7,11,591. కానీ రూ. 8,581 15 ఏళ్ల పాటు తగ్గిస్తారు అన్నారు. అది చూద్దాము. 15 సంవత్సరాలు అంటే 180 నెలలు. మరి ఎంత కట్టాడో చూద్దాము. 8581 ఇంటూ 180 అమౌంట్ చాలా ఎక్కువ వస్తుంది. అతని దగ్గర కట్టిన అమౌంట్ రూ. 15,44,580 కడతాడు. కానీ అతనికి ఫస్ట్ ముందుగా ఇచ్చే అమౌంట్ అందులో సగం కూడా లేదు. అందులో సగం వచ్చేసి 7,60,000 సంథింగ్ వస్తుంది. 60,000 70,000 కానీ అందులో సగం కూడా లేదన్నమాట. 15 సంవత్సరాల పాటు అతను ఇంత అమౌంట్ అయితే కోల్పోవాల్సి వస్తుంది. దానికి సమాధానంగా మనం ఏం చూద్దాం ఫ్రెండ్స్. సమాధానం అయితే వెతుకుదాం. జవాబుగా పెన్షన్లో బేసిక్ మరియు డిఏలు ఉంటాయి. మనందరికీ తెలిసిందే అండి. ఎంప్లాయీస్ కూడా అట్లాగని. బేసిక్ పే ప్లస్ డిఆర్ పెన్షనర్లకు డిఆర్ఎస్ రిలీఫ్ ఉంటాయి. 2 భాగాలు. 15 ఏళ్లలో అందుకునే బేసిక్ పెన్షన్ మొత్తాన్ని కొంత డిస్కౌంట్తో పదవీ విరమణ చేసినప్పుడు తీసుకోవచ్చు. దీన్ని కమ్యుటేషన్ అంటారు. ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర రంగ ఉద్యోగులు 15 ఏళ్ళు పెన్షన్ ముందుగానే తీసుకోవడం లాభదాయకమా కాదా అన్నది తెలియాలంటే కొన్ని లెక్కలు తెలియాలి మనకు. కమ్యుటేషన్ వల్ల ఈ పెన్షన్ అనేది రూ. 8,581 తగ్గుతుంది అన్నమాట. అంటే ఇందాక కేసులో మనకు ప్రతి నెల ఈ అమౌంట్ తగ్గుతుంది. దీంతో వచ్చిన అమౌంట్ ఎంత మనకు రూ. 7,11,591. దీన్ని సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో దాచుకుంటే 3 నెలలకు ఒకసారి రూ. 14,765 వరకు వస్తాయి. అంటే ఇక్కడ మనం చూద్దాము. ఇక్కడ మనం చూద్దాము 3 నెలలకి 180 డివైడెడ్ బై 3 60. ఓకే, 60 ఇంటూ 14,765 is equals to 8 lakh సంథింగ్ అనేది వచ్చిందనమాట. అంటే కమ్యుటేషన్ వల్ల నెలకు మీకు అందే మొత్తము రూ. 3,659 తగ్గిపోతుంది. కానీ గడువు తర్వాత మీ చేతికి వస్తుంది ఇది. మనం కనుక సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకు వచ్చేస్తుంది. అందులో మనకు ఈ అమౌంట్ అయితే తగ్గుతుంది అనమాట. కమ్యుటేషన్ చేస్తే వచ్చిన
అమౌంట్ ఏదైతే 7,11,000 ఉందో దీన్ని 13% రాబడి వచ్చే యాన్యుటీ పథకంలో పెట్టుబడి పెడితే నెలకు 8,550 వస్తుందన్నమాట ఈ అమౌంట్. సో, 13% జనరేట్ చేయాలి ఆ అమౌంట్‌తో. అలా అయితేనే మనకు సరిపోతుంది. సో, 15 ఏళ్ల తర్వాత మీ చేతికి ఏమీ రాదు. అంటే ఈ యాన్యుటీలో పెడితే ఏమి రాదు మళ్ళీ. అసల్లోనే వచ్చేస్తుందంతా. సో, కమ్యుటేషన్‌తో వచ్చిన డబ్బును కనీసం 13% వడ్డీ రాబడి వచ్చే మార్గంలో మదుపు చేయగలిగితేనే దీన్ని ఎంచుకోవాలి. పదవీ విరమణ తర్వాత నెలకు వచ్చే ఆదాయాన్ని అయితే తగ్గుతుంది. సో, కమ్యుటేషన్ చేస్తే ప్రతి నెల అందులో అమౌంట్ అయితే తగ్గుతుంది. కమ్యుటేషన్ చేసి మీ ఆదాయాన్ని మరొక రూ. 3,659 తగ్గించుకోవడం కంటే ఎక్కువ పెన్షన్ తీసుకోవడమే మంచిది అని చెప్తున్నారు నిపుణులు. పదవీ విరమణ తర్వాత గ్రాట్యుటీ మిగిలిన సెలవుల జీతం ప్రావిడెంట్ ఫండ్ రూపంలో భారీ మొత్తమే చేతికొస్తుంది. ఈ డబ్బును అనారోగ్య అవసరాలకు అత్యవసర నిధిగా అయితే కూడా ఉంచుకోవచ్చు. సో, ఇవేవీ లేకుండా కేవలం పెన్షన్ మాత్రమే వచ్చేవారు కమ్యుటేషన్ ద్వారా వచ్చిన మొత్తాన్ని అనారోగ్య అవసరాలకు అత్యవసర నిధిగా కూడా దాచుకోవచ్చు. సో, ఈ విధంగా అయితే ఉందండి. ఇక పెన్షనర్ మరణించిచో కుటుంబ సభ్యులు ఏం చేయాలని అయితే మరొక మిత్రుడు అడగడం జరిగింది. సో, దీనికి సమాధానంగా పెన్షనర్ మరణించిన వెంటనే కుటుంబ సభ్యులు ట్రెజరీలో తెలియపరచాలి. తెలియపరచలేదంటే మరలా లైఫ్ సర్టిఫికేట్ ఇది వచ్చే వరకు నెల నెలా పెన్షన్ అకౌంట్‌లో పడుతూనే ఉంటుంది. ఏటీఎంతో డబ్బులు డ్రా కూడా చేసుకోవచ్చు. కానీ బాధ్యత గల పౌరులుగా అలా చేయడం తప్పు. రెండవది, ప్రభుత్వానికి ఈ విషయం తెలిసినా లేదా ఎవరైనా కంప్లెయింట్ చేసినా మీ మీద క్రిమినల్ కేసులైతే పెడతారు. అందువల్ల వెంటనే ట్రెజరీలో తెలియపరచాలి. చనిపోయిన రోజు వరకు పెన్షన్ అకౌంట్ లెక్కించేసి ఆ రోజు వరకు కూడా పెన్షన్ అనేది లెక్క కట్టి అకౌంట్‌లో వేస్తారనమాట. సో, మొదటి క్వెషన్‌లో అయితే ఇక్కడ మనము కమ్యుటేషన్ చేయడం వల్ల అత్యవసరమైన డబ్బులు అవసరం ఉన్న వాళ్ళైతే కమ్యుటేషన్ చేసుకోవచ్చు. లేదు, డబ్బులు అవసరం లేని వాళ్ళు పూర్తి పెన్షన్ తీసుకోవడమే మంచిది అని నిపుణులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా మీరు ఆలోచించుకొని ఓన్‌గా డెసిషన్ అయితే తీసుకోవడం మంచిదండి. అలాగే ఈ మధ్య మనకు తెలిసిందే, ఇది చాలా కాలంగా అయితే ఉంది ఇది. ఏందంటే మనకు 2010 తర్వాత 2010 జనవరి తర్వాత పదవి విరమణ పొందిన వారందరికీ కూడా కమ్యుటేషన్ వాల్యూ అనేది తగ్గిందండి. అంటే మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్‌ని అయితే తగ్గించారు గానీ, ఆ 15 సంవత్సరాల పీరియడ్‌ని అయితే తగ్గించలేదు. సో, అంతకుముందు రూ. 1 కమ్యూట్ చేస్తే మనకు రూ. 100 రూ. 125గా వచ్చేది. సో, ఫిబ్రవరి 2010 నుంచి అయితే మనకు రూ. 100 వస్తుందన్నమాట. సో, ఈ విధంగా ఇది కూడా నడుస్తోంది కాబట్టి కమ్యుటేషన్ చేసేవాళ్ళు ఒకసారైతే ఈ వీడియోని బాగా క్లియర్‌గా ఈ విషయాన్నంతా కూడా చూసి డెసిషన్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.